హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే మన గార్డెన్లో వర్షాలు పడగానే మొలకలు వచ్చే కొన్ని ఆకుకూరలను అయితే చూద్దామండి. చాలా హెల్తీ బెనిఫిట్స్ కలిగి ఉంటాయి. ముందుగా ఈ గ్రో బ్యాగ్లో చూడండి, తెల్ల గలిజేరండి. దీన్ని పునర్నవ అని కూడా అంటారు. ఇది చాలా పోషక విలువలు కలిగి ఉంటుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుందండి. పాత కణాలను తొలగించి కొత్త కణాలని సృష్టిస్తుందంట. ఇంకా కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఈ ఆకుకూరను మనం విరివిగా కూరగా తీసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి. ఇది పప్పులో వేసుకోవచ్చు, పులుసు చేసుకోవచ్చు, ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఇది విరివిగా తీసుకోవడం వలన షుగర్ను కూడా కంట్రోల్ చేస్తుందంట. చూడండి, ఇది తెల్ల గలిజేరు. ఎర్ర గలిజేరు కూడా ఉంటుందండి, అది కూడా మనం తినొచ్చు. ఇప్పుడైతే నా గార్డెన్లో ఈ తెల్ల గలిజేరు ఒకటే ఉంది, అదే చూపిస్తున్నాను మీకు. చూడండి, ఇలా చాలా ఉన్నాయండి. ప్రతి మొక్కలో కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఇది చూడండి, నెక్స్ట్ గంగవాయల కూర అంటారు. దీన్ని గంగవాయల కూర, గంగవల్లి, గంగపాయలు అని కూడా అంటారండి. ఈ ఆకుకూర కూడా మనం పప్పు మామిడికాయ వండుకున్నప్పుడు దాంట్లో కలుపుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. విడిగా కూడా పులుసు పెట్టుకోవచ్చు, మనం ఫ్రై కూడా చేసుకోవచ్చండి. ఈ ఆకుకూరలో ఏ, బి విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుందండి. కాల్షియం, ఐరన్ కలిగి ఉంటుందండి. దీంట్లో రోగనిరోధక శక్తి చాలా పుష్కలంగా ఉంటుంది. షుగర్ను కూడా కంట్రోల్ చేస్తుందండి. ఇది కొండపిండి ఆకు అండి. ఈ కొండపిండి ఆకు దీన్ని మనం విరివిగా తీసుకోవడం వలన కిడ్నీలో స్టోన్స్ ఏర్పడతాయి కదా, చాలామందికి స్టోన్స్ ఉంటాయి. ఆ స్టోన్స్ని కూడా కరిగిస్తుందండి. పేరులోనే ఉంది చూసారా, కొండపిండి ఆకు. కొండలనైనా పిండి చేసే శక్తి అయితే కలిగి ఉంటుంది ఈ ఆకుకూర. ఇది కూడా మన గార్డెన్లో దానంతట అదే వస్తుందండి. ఇది చిలక తోటకూర అండి. దీన్ని చిలక తోటకూర, కోడి జుట్టు కూర అని కూడా అంటారు. రోగనిరోధక శక్తి కలిగి ఉంటుందండి. దీన్ని కషాయంగా కూడా తీసుకోవచ్చు. జీర్ణశక్తిని పెంచుతుంది, మలబద్ధకం తగ్గిస్తుంది. మన తోటకూరలాగే ఉంటుంది. తోటకూరలో కలిపి వండుకోవచ్చు, విడిగా కూడా వండుకున్న సేమ్ తోటకూర టేస్టేనండి. ఇది కూడా మీ గార్డెన్లో కనిపిస్తే తప్పకుండా వండుకోండి. పిచ్చి మొక్కని తీసి పారేయకండి, చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో. ఇది చూసారా, పులి చింత ఆకు అంటారండి. పులి చింత అన్నందుకు చింతాకులాగే పుల్లగా ఉంటుందండి. చింతాకుని మనం ఏ విధంగా అయితే వాడుకుంటామో అదే విధంగా పప్పులో వేసుకోవచ్చు. మనం అన్ని కూరల్లో కూడా వీటిని కలుపుకోవచ్చు. ఈ ఆకుని కషాయంగా చేసి నోట్లో వేసుకొని పుక్కిలించి ఊసేయడం వలన పళ్ళ సమస్యలు కూడా తగ్గుతాయండి. పళ్ళు లూజ్ అయిపోయి ఉంటాయి కదా కొందరికి, ఆ పళ్ళు కూడా గట్టి పడతాయి అన్నమాట ఈ కషాయంతో పుక్కిలించడం వలన. ఇక్కడ చూసారా, దీనికి ఇలా సీడ్స్ ఫామ్ అవుతాయండి. అవి సీడ్స్ పగిలి వాటంతట అవే పక్క మొక్కలకు కూడా స్ప్రెడ్ అయిపోయి చాలా వచ్చేయండి. నాకైతే నేను ఎక్కువగా వాడుతాను. మీకు కూడా ఎప్పుడైనా కనిపిస్తే ఇది తప్పకుండా వాడుకోండి. చూడండి, పక్క గోళంలో కూడా ఈ విధంగా ఆ సీడ్స్ చాలా చిన్న ఉంటాయండి, బాగా స్ప్రెడ్ అయిపోతాయి. మీరు కూడా తప్పకుండా వాడుకోండి. ఇది చూసారా, తుమ్మి కూర అంటారండి. దీన్ని శివుడికి ఎంతో ఇష్టమైన ఫ్లవర్స్ అండి. ఈ పువ్వులు చూసారా మీరు ఎప్పుడైనా? ఈ పువ్వులు అంటే శివుడికి ఎంతో ఇష్టము. దీన్ని మనం వినాయక చవితికి ఆకులో కూడా, పత్రిలో కూడా ఈ ఆకుని వాడుతాము. ఈ ఆకుకూర కొంచెం చిరు చేదు ఉంటుందండి, కానీ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయి దీంట్లో. తప్పకుండా తినాలి. షుగర్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ ఆకుకూర తినడం వలన రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుందండి. తెలంగాణలో అయితే వినాయక చవితికి తప్పకుండా ఈ ఆకుకూర వండుకుంటారండి. ఓకేనండి, ఇప్పుడు నేను చూపించిన ఆకుకూరలు మీ గార్డెన్లో కూడా కనిపిస్తే తప్పకుండా మీరు కూడా వండుకోండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్స్ చేయండి, ఇంకా లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.